హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. సో, ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను. చాలామందికి గ్రే హెయిర్ ఒక వయసుతో నిమిత్తం లేకుండా తెల్ల వెంట్రుకలు రావటం అనేది కామన్‌గా చూస్తూనే ఉన్నాం. అది ప్రధానంగా అంటే హెరిడిటీ అండి. వంశపారంపర్యంగా మీ ఇంట్లో మీ తాతలకు కానివ్వండి, మీ తండ్రికి కానివ్వండి, మీ తల్లికి కానివ్వండి ఆహ్, గ్రే హెయిర్ త్వరగా వస్తే తప్పకుండా మీకు వస్తుంది. లేదు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు, మాకు మాత్రమే వస్తుంది అంటే తప్పకుండా మీరు రక్త పరీక్షలు చేయించుకోవాలి. కారణాలేంటో తప్పకుండా కనుక్కోవాలి. లైట్ తీసుకోకూడదు. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, బాలనరుపు ఏం పర్వాలేదు అని. అలాంటివి అస్సలు నమ్మకండి. బాలనరుపులు ఏమీ ఉండవు. మనకేదో ప్రాబ్లమ్ ఉంటేనే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. అలాంటివి అస్సలు నమ్మొద్దు. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. దానికి సంబంధించిన మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. తప్పకుండా తీసుకోండి. ఇక మిడిల్ ఏజ్ వాళ్ళకి స్ట్రెస్ ప్రాబ్లంతో ఈ మధ్య త్వరగా జుట్టు ఊడటం, అలాగే జుట్టు నరవడం, ఇవి అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. జుట్టు నరిచే వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్తాను. ఎలాంటి హెయిర్ కలర్స్ అయినా కూడా కొన్ని రోజులకి తప్పకుండా కలర్ అనేది పోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఆ కలర్ అలాగే ఉంటుంది. చాలా ఈ అది పర్మనెంట్ కలర్ ఇలాంటివి యాడ్స్ ఏమన్నా చూస్తే గనుక అస్సలు నమ్మొద్దవి. 100% అబద్ధం అది. ఇప్పుడు మనకి గోళ్ళకి మనం నెయిల్ పెయింట్ వేస్తాం. మంచి కంపెనీ నెయిల్ పెయింట్ వేస్తే ఒక నెల ఉంటుంది. అంటే మనం చేతులతో పని చేయడం కాస్త తగ్గిస్తే మనకి నెయిల్ పెయింట్ అనేది ఉంటుంది. లేదా క్వాలిటీ తక్కువ ఉన్నది, అసలు కంపెనీ ఏం లేనిది, నార్మల్‌ది అలాంటివి వేస్తే ఎన్ని రోజులుంటుంది? 2, 3 డేస్‌లో పోతుంది. అవునా? సేమ్ అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఇప్పుడు నేను చెప్పే ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక 20-25 డేస్ హ్యాపీగా ఉంటుంది. జుట్టు మీరు బాగా పెరుగుతుందనుకోండి, కాస్త త్వరగా కనిపిస్తుంది. అంటే ఈ పెరిగే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మాత్రం తెల్లగా కనిపిస్తుంది. మిగిలిన హెయిర్ అంతా నల్లగా ఉంటుంది. ఇది నల్లగా అంటే మీన్స్ మంచి కలర్‌లో ఉంటుంది. ఒక డార్క్ బ్రౌనిష్ వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత నల్లగా అనేది మారుతుంది. సో, కంప్లీట్‌గా ఇది ఏమిటి అంటే మనకి న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఊడటం ఇలాంటి సమస్యలు ఉండవు. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ముందుగా కావాల్సింది గోరింటాకు. ఇండిగో, మెంతులు, పెరుగు, బీట్రూట్ జ్యూస్, రైట్. ఇవి కావాలి. ఇండిగో గింజలు కూడా దొరుకుతాయి. మామూలుగా బయట మనం కొనుక్కుంటే ఇండిగో గింజలు దొరుకుతాయి. ఇండిగో గింజలైనా వాడొచ్చు. లేదా ఇంకా మంచి న్యాచురల్ కావాలి అంటే మనకి ఉల్లి గింజలు దొరుకుతాయి. ఈ ఉల్లి గింజల్ని కూడా చక్కగా ఎండబెట్టి పొడి చేసుకొని హెయిర్‌కి కలర్‌గా వాడుకోవచ్చు. 2 వాడకూడదు. ఆర్ ఉల్లి గింజలు లేదా ఇండిగో ఏదైనా వాడొచ్చు. ఇండిగో పౌడర్ కూడా మంచి కంపెనీ ఉంటే అది న్యాచురలే. దానివల్ల హెయిర్‌కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో, గోరింటాకుని ఎంత మోతాదులో అయితే, గోరింటాకు అంటే గోరింటాకుని ఎండబెట్టి బాగా పొడి చేసుకొని దాన్ని జల్లించుకొని ఒక బౌల్‌లో పెట్టుకుంటే చాలా రోజులుంటుంది. ఇంచుమించుగా సంవత్సరం పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో కనుక స్టోర్ చేసుకుంటే. ఎండపెట్టుకొని కొంచెం ఓపికగా వేసవి కాలంలో చేసుకోవాలి ఈ పని. లేదా ఎండ బాగా వచ్చిన టైంలో అయినా ఎండబెట్టుకొని బాగా ఎండిపోవాలి. ఇలా అనగానే అది చూర అంటారు కదా! మామూలుగా పొడి పొడిగా అయిపోవాలనమాట. ఆకును పట్టుకుంటే. అంతలా ఎండిపోవాలి. ఆ ఎండిపోయిన దాన్ని
మనం మిక్సీలో వేసుకొని చక్కగా మెత్తటి పౌడర్ చేసుకొని ఆ తర్వాత దాన్ని జల్లించుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. అది శ్రేష్టం. అంటే 100% ఇంక అందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, ఎటువంటి ఇది ఉండదు. లేదు మాకంత ఓపిక లేదు అంటే ఏదైనా మంచి ప్రోడక్ట్, మంచి కంపెనీ 100% లాంగ్ లైఫ్ అంటే చాలా సంవత్సరాలుగా ఒక కంపెనీ పనిచేస్తుందనుకోండి. నేను కంపెనీ పేర్లు చెప్పను. అలాంటివి గోరింటాకు పౌడర్ గనక ఉంటే వాటిని కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు. అది సెకండ్ ఆప్షనే. ముందు మాత్రం గోరింటాకుని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం, పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవడం అంటే మంచిది. అలాగే ఇండిగో కూడా ఇండిగో గింజలు ఉంటాయి. వాటిని మనం ఎండబెట్టి సేమ్ ప్రాసెస్ పొడి చేసుకోవచ్చు. లేదా ఇండిగో పౌడర్ దొరుకుతుంది బయట. సో, ఆ పౌడర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇక మెంతులైతే మనకి హ్యాపీగా దొరుకుతాయి కదా మార్కెట్‌లో. మెంతులను తీసుకొచ్చుకోవాలి. కొంచెం లైట్ రోస్ట్ అండి. అంటే బాగా ఏదో వేయించేయాలని కాదు. లైట్ రోస్ట్ చేసి పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇక పెరుగు విషయం కూడా అంతే. మనకి కావలసినంత పెరుగు అనేది మనం కలుపుకోవాలి. దీనికి ఎంతైతే క్వాంటిటీ కావాల్సొస్తుందో అంత. బీట్రూట్ జ్యూస్ ఒక 3 స్పూన్ల బీట్రూట్ జ్యూస్ అనేది హెయిర్‌కి పడుతుంది. ఎంత క్వాంటిటీ మీ లాంగ్ హెయిర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీ క్వాంటిటీ ఉంటుంది. వెంట్రుక అస్సలు కనపడకుండా ఈ ప్యాక్ అనేది వేసుకోవాలి. ఏదో జస్ట్ మనం కలర్‌లు వేసేవాళ్ళు జస్ట్ అక్కడక్కడ ఎక్కడైతే తెల్లగా కనిపిస్తుందో అక్కడ వేస్తారు. అలా కాదు. ఇలాంటి ప్యాక్స్ వేసుకునేటప్పుడు హెయిర్ కంప్లీట్‌గా వేసుకోవాలి. చక్కగా ముడి వేసుకోవాలి. కనీసం 45 నిమిషాల పాటు 45 నుంచి ఒక గంట వరకు మీరు ఖచ్చితంగా హెయిర్‌కి ఆ మాస్క్ అలా వేసుకొని ఉండాలి. పచ్చిగా ఉన్నా కూడా కడిగేసుకోవచ్చు. కలర్ ఉంటుంది. సో, క్వాంటిటీ అనేది చెప్పాను కదా! మీరు అస్సలు వాటర్ యూజ్ చేయకూడదు ఇందులో. ముందు ప్రధానంగా మీరు పాటించాల్సిన నియమం ఏంటి అంటే అస్సలు నీరు వాడకూడదు. జ్యూసు, పెరుగు ఇవి. మెంతులు మాత్రం ఒక హాఫ్ స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు మాత్రమే ఈ మెంతుల పౌడర్‌ని వాడాలి. మిగిలింది గోరింటాకు ఎంతైతే తీసుకుంటావో, ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటావో అంటే ఒక 2 స్పూన్లు తీసుకున్నాం అనుకోండి గోరింటాకు, ఇండిగో కూడా 2 స్పూన్లు తీసుకోవాలి. ఇవి 2 సమపాలలో తీసుకోవాలి. ఇవి 2 సమపాలలో తీసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ ఒక 3 స్పూన్లు కలర్ కోసం. మంచి బ్రౌనిష్ కలర్‌లో వస్తుంది. ఇండిగో ఏమో బ్లాకిష్ కలర్‌లో వస్తుంది. అవి 2 కలిపితే డార్క్ బ్రౌన్ కలర్. ఫస్ట్ డార్క్ బ్రౌన్ కలర్‌లో హెయిర్ వస్తుంది. గ్రే హెయిర్. బ్లాక్‌గా ఉన్న హెయిర్ ఇంకా బ్లాక్‌గా కనపడుతుంది. చాలా బ్రైట్‌గా కనపడుతుంది. మంచి స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది గోరింటాకు కలుపుకొని పెట్టుకుంటే. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అండి. నేను చెప్పినట్టుగా 20-25 రోజులు మీ హెయిర్‌కొచ్చిన నష్టం ఏం లేదు. చక్కగా కలర్‌లాగా అలా హ్యాపీగా ఉండొచ్చు. అంటే కనీసము నేను చెప్పేది ఏమిటి అంటే నెలలో 2 సార్లు అంటే 15 రోజులకు ఒక్కసారి ఇది వేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమిటి అంటే గ్రే హెయిర్ అనేది మెల్లమెల్లగా బ్లాక్‌గా మారిపోతుంది. ఒక పెరిగే పార్ట్ తప్ప మిగిలిందంతా కూడా కొన్ని రోజులకి అంటే 2, 3 నెలల తర్వాత మన హెయిర్ చూస్తే ఎక్కడ గ్రే హెయిర్ కనిపించదు. పెరిగే చోట తప్ప. పెరగడం ఇంత బారున ఒకేసారి పెరగదు కదా! కొంచెం కొంచెమే పెరుగుతుంది. మనం అలా 15 డేస్‌కి ఒకసారి మనం వేసుకోవటం వలన ఆ పెరిగే ప్లేస్‌లో డార్క్ బ్రౌనిష్ కనపడుతుంది. మిగిలిన హెయిర్ అంతా కూడా చక్కగా బ్లాక్‌లో కనిపిస్తుంది. ఇది వాస్తవం. ఇది 100% నిజం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందులో ఏదో మాయ చేసో, మంత్రాలు చేసేది ఏమీ లేదు. ఇండిగో అండ్ గోరింటాకు వలన జుట్టు మంచి స్ట్రాంగ్ అవుతుంది. బ్లాకిష్ అవుతుంది. సో, అందరికీ యూజ్‌ఫుల్ కదా! మీకు మరొకసారి చెప్తున్నాను. ఇవి 2 మాత్రం సమపాలలో తీసుకోవాలి. మెంతులు మాత్రం ఒక హాఫ్ స్పూన్ నుంచి 1 స్పూన్ మన హెయిర్ బాగా లెంతీగా ఉందంటే 1 స్పూన్ తీసుకోవచ్చు. లేదు అంటే హాఫ్ స్పూన్ సరిపోతుంది. బీట్రూట్ జ్యూస్ కూడా అంతే. 2-4 స్పూన్లు. 4 స్పూన్లు అనేవాళ్ళు లాంగ్ హెయిర్ ఉంటే తీసుకోవచ్చు. 4, 5 స్పూన్ల వరకు తీసుకోవచ్చు. లేదా నార్మల్ లెంతీ ఉంది అంటే 2 స్పూన్స్ 2-3 స్పూన్స్ తీసుకోవచ్చు. పెరుగుతోనే కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం కూడా. వాటర్ అస్సలు వాడకూడదు. ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దీన్ని నానబెట్టుకోవాలి. ఎన్ని గంటలు నానబెట్టాలి? 12 గంటల పాటు నానబెట్టాలి.
అంటే ఏం చేయాలి, మనం రేపు పొద్దున వేసుకోవాలి అంటే ఈరోజు నైట్ చక్కగా ఒక ఐరన్ కడాయిలో కలుపుకోవాలి. ఐరన్ వలన ఏమిటి అంటే బాగా బ్లాకిష్ అవ్వటానికి మనకి యూజ్ అవుతుంది. మామూలు దాంట్లో కూడా బ్లాక్ అవుతుంది, బట్ దానివల్ల మనకి హెయిర్కి మంచి ఐరన్ కూడా అందే అవకాశం ఉంటుంది. చాలా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఇలాంటి విషయాలు, మనం కొట్టివేయడానికి లేదు. సో మీ ఇంట్లో ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయినే వాడండి, ఓకేనా? సో యూస్ఫుల్ అనిపిస్తుంది కదా. ఇది మాత్రం మర్చిపోకండి, 12 గంటల పాటు నానబెట్టుకోవాలి ఇదంతా కలుపుకొని, ఓకేనా? ఈ ప్రాసెస్లో కలుపుకొని ఒక 12 గంటల పాటు నానబెట్టుకొని ఖచ్చితంగా ఒక వీకెండ్లోనూ అలా ప్లాన్ చేసుకొని ఒక గంట సేపు అంటే రాత్రి 1 గంట, పగులు 1 గంట దీనికోసం మన హెయిర్ కోసం మనం కేటాయించుకోవాలి. అలాంటప్పుడే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి? 15 రోజులకు ఒకసారి మస్ట్గా పెట్టుకోవాలి. సో అర్థమైంది కదా, నచ్చింది కదా ఈ వీడియో. సో నచ్చితే తప్పకుండా అందరికీ లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.